హాయ్ హలో నమస్తే నేను మీ సంధ్య. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది సంచలన విషయమే అవుతుంది. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు, ఆ తర్వాత సాధించిన కలెక్షన్ల వరకు ప్రతిదీ కూడా పబ్లిక్లో నడుస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని, క్యూరియాసిటీని పెంచేటువంటి అంశాలే. అయితే రీసెంట్గా మనం చూస్తున్నాము, పెద్ద హీరోలకి సంబంధించి రిలీజ్ విషయంలో చాలా క్లాష్లు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మూవీస్ ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయా? 50 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమతో ప్రయాణం చేస్తూ దర్శకునిగా, నిర్మాతగా, టాలీవుడ్ పెద్దగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మనం ఉన్నాము. ప్రస్తుతం వారితో మాట్లాడదాము. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన కూడా ఆయనతో కూలంకషంగా మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలా క్యూరియాసిటీ ఉంటుంది సార్ కామన్ పబ్లిక్లో. రిలీజ్కి సంబంధించి ఎంతైతే ఎక్సైటింగ్గా ఉంటారో, ఆగిపోయినా లేకపోతే దానికి సంబంధించి ఏదైనా నెగిటివ్ వచ్చినా కూడా అంతే క్యూరియస్గా ఉంటారు. రీసెంట్గా మనం చూసాం సార్, ఒక సినిమా అంటే ఓ పెద్ద హీరో, పెద్ద బ్యానరు, ఇన్ని 100 కోట్ల బడ్జెట్ అనుకున్నటువంటి సినిమాలు ఆగిపోతున్నాయి. అది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల. సో దీనిపైన మీరు ఏమంటారు సార్? అలాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుందని మీ ఎక్స్పెక్టేషన్? అంటే ఇప్పుడు మీకు ఈ సంవత్సరంలో ఆగిపోయిన 2 సినిమాలకి ఇబ్బంది వచ్చింది. హరిహర వీరమల్లుకుని అఖండాకి వచ్చింది. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ గతంలో ఉన్న అప్పులు, దానికి ఏదో లేట్ అవటాలు, దాని మీద వచ్చిన ప్రాబ్లం తప్ప యాక్చువల్ సినిమా మీద వచ్చిన ప్రాబ్లం కాదు. హరిహర వీరమల్లు కానీ ఇది కానీ డైరెక్ట్గా ఆ సినిమాకి సంబంధించింది కాదు. గతంలో ఉంది, ఇక్కడ దీనికో గతంలో ఏదో ఉన్నాయి, ఆయనకి గతంలో ఏవో ఉన్నాయని ఆ 2 సినిమాలకి ఇబ్బంది వచ్చింది. దానికి సాల్వ్ చేశారు అప్పట్లో కొంతమంది. ఇప్పుడు దీనికి కూడా యాక్చువల్గా రాత్రికి సాల్వ్ అయిపోయింది. అది 12 తారీఖు వస్తుంది అనుకుంటా, 12th రిలీజ్ అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను సాల్వ్ అయిపోయింది కాబట్టి యాజ్ ఎర్లీ పాసిబుల్ వస్తారు కదా. ప్రాబ్లీ 12th వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే సార్. అంటే బాలయ్య ఫ్యాన్స్కి మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి విషయము వాళ్ళకి చాలా మోరల్ బూస్టింగ్. ఎందుకంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అంటే మనం చూసాం బాలయ్య ఫ్యాన్స్ బేస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళ ఆరా కూడా ఎలా ఉంటుందో తెలుసు. పైగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో జనరల్గా ఫ్యాన్స్ మధ్య ఈ ఆగిపోయింది అనగానే ఒక వార్ నడిచింది సార్. ఆ వార్ని అసలు మీరు ఎలా చూస్తారు సార్? అసలు ఏంటో తెలియదు. వారంటీ ఏం కొట్టుకున్నారు ఏంటి? ఫ్యాన్స్ అంటే వేరే ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఆగిపోయింది కొంచెం, మీ హీరో ఇలాగా అని ఉంటుంది కదా సార్. ఏముంటుంది, ఆగిపోతే కష్టం ఉంది, వాళ్ళ కష్టం వాళ్ళది. ఆగిపోయినంత లోపల ఏం తేడా లేని రావు. ఆగిపోయినా ఆ సినిమాకి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినా, ఆ తర్వాత వారం వచ్చినా దాని రెవెన్యూ ఓపెనింగ్ అట్లాగే ఉంటుంది, ఏం తగ్గదు. బట్ ఏంటంటే మొన్న వచ్చి ఉంటే ఆ రోజుకి ఒక ప్రిపరేషన్ ఉండి ఉంటుంది కదా, అంత వస్తుందా రాదా అనేది కొంచెం తేడా ఉంటుంది. ఓ 3-4 కోట్లు అటు ఇటుగా ఉంటుంది, అంతకంటే పెద్ద ఏం రాదు. ఓకే, అప్పుడున్న హైప్తో రిలీజ్ అయి ఉంటే ఒకలా ఉంటుంది. తర్వాత అదే చెప్తున్నా, ఏం తేడా ఏముండదు. 3-4 కోట్లే తేడా ఉండదు, ఏం రాదు. సినిమా బాగుంటే ఏం రాదు, బాగోపోతే ఏ సినిమా అయినా అంతే కదా. అప్పుడు రిలీజ్ అయినా ఇప్పుడు రిలీజ్ అయినా అంతే. సో దానికి దీనికి సంబంధం లేదు, సినిమా బాగుంటే ఉంటుంది. బట్ పెద్ద సినిమాలకి ఏంటంటే ఫస్ట్ 3 days బాగున్నా బాగోకపోయినా ఒక రెవెన్యూ వచ్చేస్తుంది. సండే దగ్గరికి వచ్చేటప్పుడు ఒక లాగేస్తుంది, మేజర్ అమౌంట్ లాగేస్తుంది. మండే విపరీతమైన ఫాల్ వస్తుంది అనమాట. బాగుంటే మండే మోర్ దెన్ 50% ఉంటుంది, బాగోపోతే 25% పడిపోతుంది. అయితే సార్ మనం చూస్తే ఈ మూవీకి సంబంధించి 14 రీల్స్ హీరోకి మధ్య ఉన్నటువంటి ఇష్యూ అనేది ఎప్పటిదో. బట్ దాన్ని వాళ్ళు మెయిన్గా చూపించి ఒక పెద్ద హీరోకి సంబంధించి ఇలా కోర్టులకు వెళ్ళటం కానీ, అది ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఫర్దర్గా మళ్ళీ అలాగా అందరూ కలిసి ఒక మూవీ చేయాలనుకున్నప్పుడు? నాకు తెలిసి హీరోతో ప్రాబ్లం ఏం లేదు. హీరో గారు పార్ట్నర్ కదా, పాప పార్ట్నర్, హీరో గారు అమ్మాయి పార్ట్నర్ దాంట్లో. సో హీరోకి ప్రొడక్షన్ హౌస్కి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఒక ప్రొడక్షన్ హౌస్ పాపను ఇంకొకళ్ళు కలిసి ప్రొడక్షన్, రెండో వాళ్ళది పాత ఎరోస్తో ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు కోర్టుకు వెళ్తే దాని మూలాన స్టే వచ్చింది తప్ప ఏం లేదు. అది కూడా సార్ట్అవుట్ అయిపోయింది. బట్ థర్స్డే సార్ట్అవుట్ అయ్యింటే ఫ్రైడే రిలీజ్ అయ్యేది, అది అవ్వలేదు, నిన్న సాటర్డే అయింది. ఇలాంటి టైంలో ప్రొడ్యూసర్ గిల్డ్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ జనరల్గా సినిమాలకి సపోర్ట్ చేస్తుందంటారు సార్? ఇది చేస్తారు కానీ ఇది కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చేయలేను. కోర్టులో లేకపోతే జనరల్గా మన కోర్టుకు వెళ్ళకుండా కోర్టుకు వెళ్ళకుండా జనరల్ చాలా కేసులు మనం చేస్తాం, ఛాంబర్లో చేస్తాం. ఛాంబర్లో రెగ్యులర్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ ఆల్మోస్ట్ ఒక 30-40% ఫిలిమ్స్కి ఎక్కువ ఉంటుంది, బయటికి రావు కానీ సెటిల్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఓకే,
అయితే హీరోకి తెలియకుండా, ఇప్పుడు హీరోకి తెలియకుండా ఒక సినిమా స్టార్ట్ అయిపోవడము, రిలీజ్ టైంలో ఇలాంటి క్లాష్ రావడము, ఎలా చూడొచ్చు సార్ దీన్ని అసలు ఈ పరిణామాన్ని? తెలియకుండా ఏముంటుంది, తెలుసో తెలీదో అనవసరం, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ అది, దానికి ఏమున్నాయి ఎట్ట తెలుస్తుంది అని. సినిమాలు తీసిన వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీశారు వాళ్ళు, వాళ్ళకి అప్పులు ఉన్నాయా లేవు అని తెలీదు. ఉన్న కోర్టుకి వెళ్తారని ఎట్లా అనుకుంటారు, అనుకోరు. ఏదో ఉండి ఉంటారు, సెట్ అయిపోతలే అనుకుని ఉంటారు, తెలిసి ఉండకపోవచ్చు. అయితే గతంలో మీరు చెప్పారు హరిహర వీరమల్లు అక్కడ ఇప్పుడు రిలీజ్ క్లాష్ని ఎదుర్కొన్నాయి. అయితే రాజాసాబ్ కమింగ్ వచ్చేటువంటి రాజాసాబ్కి సంబంధించి కూడా ప్రొడ్యూసర్స్ అలానే ఢిల్లీ కంపెనీకి మధ్య ఇలాంటి క్లాషే ఉందనే రూమర్ వస్తుంది సార్. మీ దృష్టికి ఎప్పుడైనా ఈ కేసు వచ్చిందా? దీనికి సంబంధించి ఏమన్నా? సోషల్ మీడియాలో ఇప్పుడు నాకు అంత బెవర్స్గా నేను లేను. అఖండ ఆగిపోయిందా, హరిహర మిల్ ఆగిపోయిందా, లేకపోతే రాజాసాబ్ వస్తుందా రాదా, దీనివల్ల నాకైతే ఏం లాభం లేదు, నష్టం లేదు. అది వచ్చిన లాభం లేదు, పోయినా నష్టం లేదు. అంత ఖాళీగా కూర్చుని ఇవన్నీ చూసుకుంటూ కూర్చోవటం లేదు. లేకపోతే వాళ్ళ ప్రొడ్యూసర్ని, వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళంతా నా ఫ్రెండ్సే. వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా నీ సమస్య ఏంటని అడగాల్సిన అవసరం లేదు. అనవసరంగా దెబ్బ మీద ఉప్పు రాయటం, కారం రాయటం అంటే అలా కాదు కదా సార్, మీరు ఇండస్ట్రీ పెద్దగా ఏం ఉన్నారు, చాలా అవసరం. నేను పెద్ద లేదు, వంకేం లేదు, అటువంటిది ఏం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నాను 50 ఏళ్ళ నుంచి చెప్పొచ్చు ఉన్నాను. మీరు, లేదంటే ఏదైనా వాళ్ళు అడిగితే చెప్తాము. అనవసరంగా ఏళ్ళు పెట్టకూడదమ్మా. ఇప్పుడు నాకు సమస్య ఉంటుంది, నేనుండే ఇరిటేషన్లో ఎవరన్నా అడిగితే నాకే కోపం వస్తుంది. సిమిలర్గా వాళ్ళు కూడా అంతేగా, వాళ్ళకి ఏదో ఉంటుంది. వాళ్ళ సమస్య నేను పరిష్కారం చేస్తానో లేకపోతే సలహా ఇస్తానో వాళ్ళు అనుకుంటే నా దగ్గరికి వస్తే నేను సలహా ఇవ్వచ్చు. లేకుండా నేను ఫోన్ చేసి ఏమయ్యా నీకు సమస్య ఉందంటగా నేను రానా అంటే అవతలకి కోపం వచ్చిందని తిట్టిన తిడతారు. మనకి ఎందుకు చెప్పు, దూరంగా ఉంటే బెటర్ కదా, మన పని మనం చూసుకుంటే బెటర్. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా గత సినిమాల్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే ఆయనే మనీ మ్యాటర్ని సాల్వ్ చేశారని అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు లేదా ఇలాంటి సమస్యల్లో ఉన్నటువంటి హీరోలు నిజంగా అలాంటి త్యాగం చేయాల్సి ఉంటుందంట. చాలా సినిమాలకు చాలామంది హీరోలు చేస్తూ ఉంటారు, మనకు తెలియదు. చాలా సినిమాలకి, పెద్ద సినిమాలకి హీరోలు ఎంతో కొంత వదిలిపెడతారు. రెగ్యులర్గా జరిగేది ఈ సమస్య అంతా, ఇది కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా వీళ్ళంతా మళ్ళీ ఏదో చేసి ఉంటారు. ఇవన్నీ మనకి బోయపాటి గారు బాలకృష్ణ ఇద్దరు రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. వింటున్నాం, అది కూడా వింటున్నాం. నాకు పర్సనల్గా తెలియదు కాబట్టి వింటమే, మీరు విన్నట్టు నేను వింటమే కదా, నాకు తెలియదు. అంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న లోటుపాట్లు, అడ్జస్ట్మెంట్స్ అవన్నీ తెలుసు. కొన్ని తెలిసినా మాట్లాడకూడదు, కొన్ని తెలుసుకుంటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. మీరు చెప్పింది అంటే నేను కూడా విన్నాను, అది డెఫినెట్గా అయ్యి ఉంటుంది. అవ్వకపోతే సార్ట్ అవుట్ అవ్వదు కదా, అది ప్రాబ్లమ్. ఎందుకంటే దానివల్ల హీరో మైలేజ్, ఇమేజ్ ఆయనకు ఉన్నటువంటి ఇది కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని రెక్టిఫై చేస్తే. ఎందుకు ప్రాబ్లం ఉన్నప్పుడు సాల్వ్ చేయటం ఎందుకు, రేట్లు పెంచడం ఎందుకు, తగ్గించడం ఎందుకు, నా ఆలోచన అట్టా ఉంటుంది. ఇప్పుడు నేను రూపాయికి చేసి 2 రూపాయలు చేస్తానని చెప్పి సినిమా రిలీజ్ రోజు ప్రాబ్లం పెట్టి రిలీజ్ ఆగిపోయేది పరిస్థితి వచ్చి నేను తగ్గించి ఇదంతా బేరాలు ఆడుకోవటం ఎందుకు, ముందే దాన్ని సెట్ చేసుకోవచ్చు కదా. అందరం ఎక్స్పీరియన్స్డ్ పీపులే కదా, నా ఆలోచన అట్టా ఉంటుంది. సో అందుకని నేను దాంట్లో ఏలు పెట్టిన వినటానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అయితే సార్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే హీరో డేట్స్ దొరికాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక్కడ తెచ్చేసి చేసేస్తున్నారు, దానివల్లే ఇలాంటి ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది అని అంటున్నారు సార్. అదేం లేదు, హీరో డేట్స్ ఉంటేనే డబ్బులు పడతాయి. హీరో డేట్ లేకుండా నేను ఏదో సినిమాకి ప్రొడ్యూసర్ అనేవాడు ఒక సర్టెన్ అమౌంట్ పెడతాడు, 20%, 25%, అదే 50%. ఇప్పుడు కొంతమంది 100% పెట్టేవాళ్ళు ఉన్నారు. 100% పెట్టేవాళ్ళకి రిలీజ్ అవుతుందా అవ్వదా అని డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా రాజు వెడ్స్ రాంబాబు లాగా ఉంటే వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సినిమా చేస్తూ ఉంటారు, చిన్న సినిమాలు చేసుకోవచ్చు. పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనాన్సెస్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఈ డబ్బులు డెఫినెట్గా రికవర్ అవుతాయి. ఎందుకంటే పెద్ద సినిమాలకి ఆల్మోస్ట్ 80% కాస్ట్ రికవర్ అవుతుంది, ఆల్మోస్ట్ 80%. 20% ప్రొడ్యూసర్ పెడతాడు, 20-25% ప్రొడ్యూసర్ పెడతాడు అనే ఉద్దేశంతో వీళ్ళు అప్పిస్తారు. ప్రొడ్యూసర్ ఆ 25% పెట్టకుండా చేసాడు అనుకోండి, ఇటువంటి సమస్యలు వస్తాయి. పెట్టలేదు అనుకోండి, పెట్టారా లేదో తెలియదు. వీటికి వచ్చినవన్నీ పాత ప్రొడ్యూసర్ పెట్టకపోవటం కాదు, ఈ పాత సినిమాల సమస్యలు, పాత ఇష్యూస్. సో కొన్ని చోట్ల కొంతమంది పెట్టకపోతే రిలీజ్ రోజు ప్రాబ్లం వస్తుంది. అంటే 80% గ్యారంటీడ్ రెవెన్యూ ఉంది కదా, ఆ గ్యారంటీడ్ రెవెన్యూ వస్తుంది. బట్ ఈ 20% కూడా ఈయన రికవర్ చేసుకుంటానికి ట్రై చేస్తే ప్రాబ్లమే. నా డబ్బులు వస్తేనే సినిమా రిలీజ్ అని ఈయన కూడా అనుకున్నాడు అనుకోండి, అలా కట్టలేదు అనుకోండి, ఇది నా డబ్బు నేను తీసేసుకున్నాను, వాళ్ళు కట్టాల్సింది
హీరో తగ్గించుకోవాలి, డైరెక్టర్ తగ్గించుకోవాలంటే వాళ్ళు చచ్చినట్టు కట్టాల్సి వస్తారు. అంటే వాళ్ళ ప్రెస్టేజ్ కోసం వాళ్ళు కట్టాల్సి వస్తారు. ఓకే. సరే, బడ్జెట్స్ పెరిగిపోవటం కూడా ఇది ఎంత మంచి ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ చేస్తుందంటే ఏం చెప్తారు? చాలా డ్యామేజ్ అన్నమాట ఇండస్ట్రీకి. ఇవాళ సినిమాలో ఖర్చు, సినిమా మీద ఖర్చు కంటే సినిమాలో ఖర్చు ఎక్కువ అన్న. సినిమా కోసం పెడతా. ఇప్పుడు ఒక నేను ఈ మధ్య ఒక షూటింగ్ చూసా, ఇద్దరే ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు. అక్కడ నాకు దగ్గర దగ్గర 30 కార్లు, 4 కార్వాన్లు. అంటే ఆ షూటింగ్ మేము చేసే రోజుల్లో 3 కార్లతో ఆ సినిమా చేసేవాళ్ళం. 3 కార్లు, ఒక అవుట్డోర్ యూనిట్ వ్యాన్ పెట్టుకుంటే చాలా ఎక్కువ అనమాట. ఇవాళ అలాంటి షూటింగ్కి ఇవాళ ఒక 30 కార్లు, 4 వ్యాన్లు, 4 కార్వాన్లు ఈ టైప్లో ఉంటుంది. అంటే అసలు రోడ్డు పట్టని పరిస్థితి. అంతకుముందు అది గెరిల్లా షూటింగ్ లాగా చేశారు. ఎవరు షూటింగ్ జరిగింది కూడా తెలిసేది కాదనమాట. సో ఇది వేస్ట్ నా లెక్కలో. సినిమాకే ఇప్పుడు అదే రాజు వెడ్స్ రాంబాబు అని ఇందాక అనుకున్నామే, వాళ్ళు చేసినట్టు చేసుకుంటే మీకు ఆ సినిమా ఏ సినిమా అయినా అంతే అవుతుంది. అంతకంటే ఒక 10 కోట్లు ఎక్కువ అవుతుంది అనుకోండి. బట్ ఇప్పుడు అది కాదు. మొత్తం ఈ హంగామాలు ఎక్కువైపోయినాయి. నన్ను పెట్టుకున్నారనుకోండి, నాకు ఒక డ్రైవరు, నాకు ఒక అసిస్టెంటు, నాకు ఒక మేకప్ అసిస్టెంటు, నాకు ఒక మేకప్ మ్యాను, వీళ్ళందరూ కావాలి నాకు. నా ముఖం అసలు ఎవరన్నా చూస్తాడో చూడడం అనేది నాకు తెలీదు. చూస్తారని కూడా నేను అనుకోను. కానీ నాకు వీళ్ళంతా కావాలి. నన్ను ఎవరు వచ్చి అడిగారు కదా, అడిగితే నా డబ్బులు కాకుండా వీళ్ళందరికీ డబ్బులు ఇప్పిస్తూ వీళ్ళని పెట్టాలి. వీళ్ళందరికీ తలా ఒక కారు, నాకు ఒక కారు. ఎంత అయింది ఇదంతా? ఇది ఎవరి సినిమా మీద ఖర్చా కాదుగా. నేను ఒక్కడనే ఆర్టిస్ట్ని, పెర్ఫామ్ చేసేది నేను. కంపెనీకి మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, కంపెనీకి కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, కాస్ట్యూమర్ ఉంటాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా అక్కర్లేదు నా లెక్కలో, కాస్ట్యూమర్ చాలు. ఇంతకుముందు కాస్ట్యూమరే చేసేవారు. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్కి మళ్ళీ అసిస్టెంటు, మళ్ళీ కంపెనీ కాస్ట్యూమ్ మ్యాను, మళ్ళీ నా పర్సనల్ కాస్ట్యూమ్ మ్యాను. ఎంతమంది అయ్యారు? వీళ్ళంతా ఎందుకు? ఏం చేస్తాను? నా బట్టలు, నా చొక్కా ప్యాంటు ఇంత ఏడిస్తే నేను ఈ చొక్కా ఈ ప్యాంట్ వేస్తాను. దీనికి ఒక డిజైనర్కి అసిస్టెంటు, కాస్ట్యూమర్కి అసిస్టెంటు, నా పర్సనల్ కాస్ట్యూమరు, ఇంతమంది ఉంటున్నారు. పూర్వకాలం ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఇల్లు లైన్లో నుంచి మేకప్ వేయించుకునేవారు. మరి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరి దాళ్ళు రాసుకుంటున్నారు. వాళ్ళకి ఒక కార్వాను, గొడవ, గందరగోళం. కార్వాన్స్ చాలా అవసరం. ఎందుకంటే అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కొన్నింటికి కొన్ని అవసరాలు వాడుకోవాలి, అనవసరానికి ఎక్కువ వాడకూడదు. ఏమవుతుంది, ఈ పేమెంట్స్ రోజు సాయంత్రం అయ్యేసరికి 10 లక్షలు 20 లక్షలు కట్టాల్సి వస్తున్నాడు ప్రొడ్యూసర్. అది 25,000 50,000 కట్టే రోజుల నుంచి 25 లక్షలు కట్టే పరిస్థితికి వచ్చారు. ఇదంతా వేస్ట్ ఖర్చు నా లెక్కలో కడతాను. ఓకే. అంటే సినిమా గ్రాండియర్, దాని రిచ్నెస్ ఇదేం కనపడదు, గ్రాండియర్ ఏం కనపడదు. మనం షూటింగ్ చేసినప్పుడు గ్రాండ్గా కనపడుతుంది, బయట సినిమాలు ఏం కనపడుతుంది. సినిమాలో కనిపించాల్సిన ఎలిమెంట్ స్టోరీయే అంటారు. అంతేగా, స్టోరీ బాగుండాలి. ఏదో రిచ్గా ఇప్పుడు మనం ఈ ఫ్లాట్లో కూర్చొని మాట్లాడుతున్నాం, ఇది కాదు అని అనుకున్నారు అనుకోండి. మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి. 5 స్టార్ హోటల్లో రేట్ ఏదో ఉంటుంది. ఇది మీకు ఇదే ఇంటర్వ్యూ మీరు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా చేశారు. 5 స్టార్ హోటల్కి వెళ్తే వాడు గంటకి లెక్కేస్తాడు. ఆ గంటకి లెక్కేసినాక మనందరం కాఫీలు తాగుతాము. ఆ కాఫీలు తాగి ఇక్కడ తాగితే 10 రూపాయలు అయిపోతుంది, అక్కడ తాగితే 12,000 అవుతుంది 5గురం కాఫీ తాగితే. ఇది సింపుల్, అంతే తేడా సినిమాకి. గ్రాండియర్కి నా గ్రాండ్ లేని దానికి తేడా. కంటెంట్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ఇవే ప్రశ్నలు వేస్తారు, ఇక్కడ ఉన్న అదే ప్రశ్నలు వేస్తారు. బట్ చూసేటప్పటికి అబ్బా బ్రహ్మాండం అనుకుంటారు. అనుకున్నందువల్ల డబ్బులేం రావు మీకు ఎక్స్ట్రా. సినిమాలో కూడా అంతే. అయితే పెద్ద హీరోల సినిమాలకి ఎందుకు ఈ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆ పొజిషన్లో ఉంచేయడం వల్ల దాన్ని మ్యాచ్ చేయడమా, లేకపోతే హీరోని బియాండ్ దాని పైకి తీసుకెళ్ళడం? అదేం లేదు. బట్ మనమే ఆ పెరగాలి, ఇంత కావాలి అంత కావాలి అనుకుని పోటీ తత్వం ఒకటి వచ్చింది. సో ఇప్పుడు బాహుబలి వచ్చిన కాడి నుంచి మనకి తేడా వచ్చింది. బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అయిపోయాం మనం. బిఫోర్ బాహుబలి ఏంటంటే నా లెక్కలో 30 కోట్లు దాటితే ఎక్కువ, 100 కోట్లు వస్తే ఎక్కువ అనే పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఫస్ట్ సినిమా 100 కోట్లు చేసింది, రెండో సినిమా 1,200 కోట్లు చేసరికి అసలు తెలుగు సినిమా ఇంత చేస్తుంది అనేది ఎవరు ఊహించలేదు. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే అది మనకి హిందీలో డబ్బింగ్ చేస్తే డబ్బింగ్ ఎక్కువ చేసింది, ఓవర్సీస్ ఎక్కువ చేసింది. దానికని మనకు డబ్బు ఎక్కువ కనపడింది.
తెలుగు సినిమా ఎంత చేసింది అనేది మన లెక్క ఎవరు తీసుకోవట్లేదు. తెలుగు సినిమా 200-300 కోట్ల మధ్య ఉంది. అది లెక్క తీసుకోకుండా 1200 కోట్లు అని వెళ్ళిపోయారు. మళ్ళీ త్రిబుల్ ఆర్ వచ్చింది, మళ్ళీ పుష్ప వచ్చింది, లేకపోతే వేరే ప్రభాస్ గారి సినిమాలు ఇంకా కొన్ని సినిమాలు వచ్చినాయి. ఇవన్నీ 1000 కోట్లు దాటినాయి. 1000 కోట్లు ఎక్కడ దాటినాయి? హిందీలో కూడా దాటినాయి, హిందీ కలిపితే దాటినాయి. తెలుగు ఎంత చేసింది? ఎక్కడ 300 కోట్లు దాటలే ఇంతవరకు. సో ఆ లెక్కన ఎవరు తీసుకోవట్లేదు. ఆ లెక్కన కదా మనం క్యాలిక్యులేట్ చేసేయాల్సింది. 1200 కోట్లు లెక్క వేసుకుని మనం డబ్బులు పెంచుకుంటూ పోతున్నాం. ఈ పెరగటంతో వాళ్ళకి పెరిగితే పెరిగింది, వస్తుంది పోతుంది అని ఇందాక చెప్పినట్టు 80% ఎట్టైనా రికవర్ అవుతారు కాబట్టి వాళ్ళు పర్లా. బట్ ఇప్పుడు ఈ చిన్న సినిమా తీసే వాళ్ళందరికీ ఈ ఆర్టిస్టులు వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాత ఎట్టుకుందని ఇందాక చెప్పిన 5 నేను కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు నేను సినిమాలో యాక్టర్ని కాదు, పాడు కాదు. నన్ను ఎవరిని వచ్చి అడిగితే నేను ఈ లిస్ట్ అంతా చెప్తున్నా. నాకు డబ్బులు ఇవ్వటమే ఎక్కువ, నాకు వేషం ఇవ్వటం ఎక్కువ. బట్ ఈ 5 ఆ డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు 5 ఒక కారు ఇవ్వాలి, దానికి కారుకి పెట్రోలు, డ్రైవర్ మళ్ళీ ఎంత అవుతుంది చూడండి. అంటే చిన్న సినిమా కూడా కాస్ట్ పెరుగుతుంది. ఇదంతా వేస్ట్ ఎక్స్పెండిచర్. నేను అనేది ఇంతకుముందు స్కూటర్ మీద వెళ్ళిపోయేవాడిని. నేను వేషం ఇచ్చిన సినిమా డైరెక్షన్ చేసిన, ఇవాళ డైరెక్షన్ అయినా స్కూటర్ అయినా వెళ్ళట్లేదు. మొత్తం నాకు ఒక స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నాం. అది తేడా. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు సినిమాలు మీరు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ 5 దశాబ్దాలుగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా వేరియేషన్స్ మీరు చూసుంటారు వస్తున్నటువంటి ఇప్పుడు ఓటీటీల వరకు కూడా. అంటే ఒకప్పుడు మంచి సినిమా అంటే అరే రామారావు గారు ఉన్నారు, లేకపోతే ఈయన డైరెక్టరు, ఇట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 100 బడ్జెట్ పెడుతున్నారు, ఇదే మంచి సినిమా అనే ప్రొజెక్షన్లోకి ఎందుకు సార్ వెళ్తుంది? లేదు, అది మీరు తప్పు చెప్తున్నారు. మంచి సినిమా అనేది అట్లా అనుకుంటే మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ కానీ ఇవాళ వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అది బాగా ఆడుతున్నాయి కదా, 2 బ్రహ్మాండంగా ఆడినాయి. అంతకుముందు వచ్చిన 35 వేసుకోండి, అంతకుముందు వచ్చిన సామాజిక వర్గమన వేసుకోండి, విరూపాక్ష వేసుకోండి, చిన్న సినిమాలు చాలా బ్రహ్మాండంగా ఆడినాయి. కోర్టు వేసుకోండి, ఇవన్నీ చాలా బాగా ఆడినాయి సినిమాలు. బట్ అయ్యి మంచి సినిమాలు. ఇప్పుడు డబ్బులు వచ్చిన సినిమా అంతా మంచి సినిమా అంటే నేను ఒప్పుకోను. డబ్బు వచ్చింది, హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా అనుకోండి, దానికైనా పైన సుప్రీం హిట్ అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, మంచి సినిమా అంటే నేను ఒప్పుకోను. కొన్ని ఉండొచ్చు మంచి సినిమాలు, బట్ నాకు తెలిసి మంచి సినిమా సూపర్ హిట్ అయిన సినిమాలు తక్కువ ఉన్నాయి. బట్ ఇవన్నీ సూపర్ హిట్లే, కోర్టు ఇవన్నీ సూపర్ హిట్లే, అవి పెద్ద మంచి సినిమాలు. అయితే చిన్న సినిమాలని కూడా పెద్ద నిర్మాణ సంస్థలు ఎంకరేజ్ చేస్తున్నారు కదా సార్, ఇది ఇంకాస్త పుంజుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఈ ఒరవడి అనేది పుంజుకుంటే బాగుంటుంది, కానీ దీన్ని ఇట్లా చెడగొట్టేదట్టు చేయకూడదు. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏమవుతుందంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పెద్ద సినిమాలు 1000 కోట్ల సినిమాలు చేసి, ఈ చిన్న సినిమాని కూడా 1000 కోట్లకు తీసుకెళ్తే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఈ పెద్ద సినిమా చేసినట్టు ఈ రాజు వెడ్స్ రాంబాబు చేసి ఉంటే ఆ కాస్ట్కి అయ్యేది కాదు. ఆ కాస్ట్కి అవ్వకపోతే ఆ ప్రొడ్యూసర్ తీయగలిగేవాడు కాదు. ఆ కాస్ట్కి అవుతుంది కాబట్టి ఈటీవీ వాళ్ళు అంత ఇస్తున్నారు కాబట్టి ఆయన చేయగలిగారు. అది ఇప్పుడు ఒక సర్టన్ ఎక్స్ అమౌంట్కి ఆయన కాంట్రాక్ట్ చేశారు. ఎక్స్ అమౌంట్ ప్లస్ వై అమౌంట్ కూడా నేను పెట్టి తీయాలి, పెద్ద సినిమా చేద్దాం అని అనుకున్నాను అనుకోండి. పెద్ద సినిమా వాళ్ళు వీళ్ళు ఏంటంటే మరి అలా చేస్తారు. అట్లా వీళ్ళు చేయలే, వీళ్ళు ఎక్స్ అమౌంట్కి తీశారు. ఎక్స్ అమౌంట్లో కూడా వాళ్ళ షేర్ ప్రాఫిట్ ఉంటుంది కొంత. సో దానికే కంప్లీట్ చేశారు ఆ సినిమాని. ఈ మీరు చెప్పే పెద్ద సినిమా కంపెనీలు చేస్తే ఎక్స్ ప్లస్ వైకి చేస్తారు. అంటే అది 2 కోట్లు 3 కోట్లు అయితే ఇది 10 కోట్లకు తీస్తారు వీళ్ళు. సో 7 కోట్లు ఇప్పుడు ఇచ్చే ప్రాఫిట్ 7 కోట్లు, ఆ 7 కోట్లు పోతుందిగా, పోయినట్టే. అప్పుడు 10 చేస్తుంది, 7 పోయినట్టే కదా, ప్రాఫిట్ పోయింది. అండ్ ఇప్పుడు సినిమాల్లో అంటే మనకి ఉండేటువంటి పాత్ర, వాటి కథ కథనంతో పాటుగా సీజీ వర్క్స్ అనేది బాగా హైలైట్ అయిపోతున్నాయి సార్. వాటి కోసమే సినిమాలు రిలీజ్ డేట్లను కూడా పోస్ట్ పోన్ ఇయర్స్గా పోస్ట్ పోన్ జరుగుతూ ఉన్నది. సో దీనిపైన మీరేమంటారు? అదేం లేదు, పోస్ట్ పోన్ అంటే కొన్నింటికి సీజీలు కావాలి కాబట్టి చేస్తారు. సీజీ మీద ఇప్పుడు మనకి ఎలా మీరు తెలుగు వాళ్ళకి నరసింహ సినిమా ఓన్లీ సీజీ మీద, గ్రాఫిక్స్ అది యానిమేషన్ మీద తీశారు. సో వీళ్ళు గ్రాఫిక్స్ చేస్తే ఆడేస్తుందేమో అని వీళ్ళు లెక్కలు చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ రోజున బాహుబలి కానీ లేకపోతే త్రిబుల్ ఆర్ కానీ ఈ సినిమాలన్నింటిలోనూ మీకు సీజీ వర్క్ ఎక్కువ ఉంది. వాటి మూలాన బాగా ఆడినాయి అని వీళ్ళకి ఒక నమ్మకం, కథ ఉంది అని అనుకోరు. ఇప్పుడు మనం ఎక్కడంటే మన తప్పు ఏంటంటే ఓ సినిమా ఆడిందంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది, కంటెంట్ అవసరమైతే మనం సీజీ చేయాలి. ఒక సినిమా ఆడింది కాబట్టి దాంట్లో సీజీ ఉంది కాబట్టి నేను సీజీ చేస్తాను అనుకుంటే తప్పు.
మన కథ అనుకున్నాం అనుకోండి, దానికి సీజీ కావాలనుకోండి డెఫినెట్గా చేయాలి సీజీతో. అయితే సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అంటే రిలీజ్ టైంకి రిలీజ్ అవ్వకపోతే లేదా అనుకున్నంతగా సక్సెస్ కాకపోతే మెయిన్ ఇంపాక్ట్ పడేది డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళు కూడా ఎక్కడో ఫైనాన్స్ తీసుకొచ్చి వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు కదా సార్. సో డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? డిస్ట్రిబ్యూటర్ సంబంధించి ఏం లేదమ్మా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా వస్తుంది, ఏ సినిమా అయినా తెలుగు సినిమా 300 కోట్ల కంటే చేయదు. అంటే ఏ సినిమా అయినా 300 కోట్ల రేంజ్లో నేను తీసుకోవాలి. ఇన్న 1000 కోట్ల రేంజ్లో నేను తీసుకుని లాస్ వచ్చిందని నేను చుట్టూ తిరిగితే ఎందుకు ఎవరి దగ్గర తీసుకోమన్నాడు? పోటీ పడి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక సినిమా ఉంది, ఏదో పర్టికులర్ సినిమా ఎక్స్ సినిమా ఉంది, ఎక్స్ సినిమా నేను వై రేటు కొందామని నేను వెళ్తాను. వై రేట్ అంటే వయబుల్ అని నేను అనుకుంటా. మీరు వెళ్ళి వై కాదండి వై ప్లస్ ఎక్స్ ఇస్తాను మీరు అని మీరు వెళ్తే మీకు వయ్యే వచ్చింది, ఆ ఎక్స్ అమౌంట్ నాకు తిరిగి ఇవ్వమంటే ఏది ధర్మం? మీద తప్పు ప్రొడ్యూసర్దా? ప్రొడ్యూసర్కి ఆశ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఇస్తానంటే తెస్తాడు. ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు కట్టు అంటే ఎందుకు నువ్వు అడిగావు? నిన్ను నీ ఇంటికి వచ్చి బాబు అతను ఎక్స్ ఇస్తానంటే ఎక్స్ కాదు ఎక్స్ ప్లస్ వై ఇవ్వు, కావాలంటే నేను తిరిగి ఇస్తాను లేకపోతే ఏదో ఇస్తాను హామీ ఇచ్చినా ఆయన బాధ్యుడు. ఆయన రాట్లా మీ ఇంటికి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వెళ్ళి బతిమాలుతున్నారు, బామాలుతున్నారు, రికమెండేషన్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. మళ్ళీ సినిమా ప్రాబ్లం వచ్చేటప్పటికి ఆడి మీద పడిపోయి నాకు కడతలేదు, అది చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు అని. ఇది ఎంతవరకు న్యాయం? ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సినిమా వస్తుంది అని అంటే రేట్లు పెంచడం, టికెట్ ప్రైజెస్ పెంచుకోవడం లేదా అదనపు షోలకు ఇవి ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అఖండ 2ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఈ జీవో వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ కొత్త జీవోకి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా సేమ్ ఉంటుందా సార్, ప్రైజెస్ పెంచుకోవడం కానీ అదనపు షో కానీ? వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది వీళ్ళు అడిగేదాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు అంతే. ఓకే సో అలాంటి మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు, జీవోలు అనేవి తెప్పించుకోవచ్చు. గవర్నమెంట్లో తెచ్చుకోవటమే కదా, చేసుకుంటారు. ఓకే అండ్ సార్, ఇప్పుడు చూస్తున్నటువంటి సినిమాల ట్రెండ్ని చూస్తే మీరు యాజ్ ఏ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ ఇప్పుడున్న ట్రెండ్స్ లేదా ఇప్పుడు మీకు ఎంతో చెప్తున్నటువంటి చిన్న చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేయాలని కానీ లేదా అలాంటి కంటెంట్ని డైరెక్ట్ చేయాలని కానీ అనిపించింది? అది డైరెక్ట్ చేయాలని కోరిక లేదు కానీ సినిమాలు తీయాలని కోరిక అయితే ఉంది. ఓకే సో అంటే ఇప్పుడున్నటువంటి చాలా జోనర్స్లో సినిమాలు వస్తున్నాయి సార్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా హుకింగ్గా అనిపిస్తున్నటువంటి జోనర్ ఏది? నేను ఫ్యామిలీ టైప్ ఏమో, నేను ఇప్పుడు రోజువాడ్స్ రాంబాబు లాంటివి అటువంటి అయితే నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాను. ఆ కోర్టు 35 ఇటువంటి సినిమాలు నన్ను ఇన్స్పైర్ చేసినాయి, కొంత ధైర్యం కూడా ఇచ్చినాయి. ఐమ్ ట్రయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అవుతుందా అవదా నాకు తెలియదు కానీ ప్రయత్నం అయితే ఉంటుంది. ఓకే స్టోరీస్ చెప్తూ ఉంటారా సార్ కొత్త? రోజు వింటాను. ఓకే అది సూన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి అలాంటివి? అండ్ సార్ ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ కొత్తగా వస్తున్నటువంటి నటీనటులు కూడా ఏంటంటే ఇలా వచ్చి అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అలాంటివి ఏముండవు, భారీ కట్అవుట్లు కూడా మనం చూడట్లేదు, చాలా సింపుల్గా వస్తున్నారు, మనలో కలిసిపోతున్నారు ఇండస్ట్రీలో, వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఇదిగా నిలబడుతూ ఉన్నారు. సో వాళ్ళపైన మీరు ఏమంటారు సార్ అప్కమింగ్ ఆర్టిస్ట్కి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అవకాశాలు బాగానే ఉంటాయి, అంతలో ఉంటాయి. అంటే వాళ్ళు నిలబెట్టుకోవాలి, ఎక్కడైనా ఆర్టిస్ట్కి వాళ్ళు నిలబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. రకరకాల సమస్యలు ఉంటాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఆ సమస్యల్ని అధిగమించి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే ఇండస్ట్రీలో నిలబడతారు. అంటే కొంతమందికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొంతమందికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దేన్నైనా మనం అడ్వాంటేజ్గా తీసుకోగలిగితే పైకి వస్తాం. అడ్వాంటేజ్ని మనం సరిగ్గా వాడుకోకపోతే ఇబ్బందుల పాలవుతాం. బట్ ఏదైనా టాలెంట్ ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందమ్మా. ఏడిపించు, సతాయించు, కొట్టు, తిట్టు ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, అయినా నీ ఎమ్మడి పడతారు. అది మనకు మార్కెట్ ఉంటే. మార్కెట్ లేకపోతే నువ్వు ఎంత ఇదైనా కానీ నీ దగ్గరికి రారు. మొత్తం ఎంతోమందిని చూసాం, పెద్ద టాప్ టు బాటమ్ ఇప్పుడు దాకా అందరిని చూసాం. అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్ అయిన వెంటనే వాళ్ళందరూ కూడా వేరేలాగా మాట్లాడడం, బిహేవియర్స్ ఇష్యూస్, వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి క్లాష్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా సార్ ఇండస్ట్రీలో. ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, కాంట్రవర్షియల్గా మాట్లాడతాం, యారగెంట్గా మాట్లాడతాం అనేది చేస్తే ఈ మీడియా హైప్ వస్తుందని, సోషల్ మీడియాలో ఎక్కువ కనపడతామని, సోషల్ మీడియా కోసం చేసేవాళ్ళు కొంచెం హైప్ తెచ్చుకుంటున్నారు. యారగెంట్గా మాట్లాడతాం లేకపోతే కాంట్రవర్షియల్గా మాట్లాడతాం అనేది చేస్తున్నారు. అది వాళ్ళ స్టైలు.
ప్రాబ్లీ వాళ్ళు రైట్, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఇవాళ, వాళ్ళని గురించి మనం కామెంట్ చేసే హక్కు మనకు లేదు. అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ హాట్ టాపిక్ అయ్యేది పెద్ద నిర్మాత, చిన్న నిర్మాత. అంటే ఈ డిఫరెన్షియేషన్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకోవచ్చు. ఏం పెద్ద నిర్మాత, ఏం చిన్న నిర్మాత? పెద్ద సినిమాలు రెండు ఆగిపోయినాయి కనపడుతున్నాయి, వాళ్ళు ఇంక పెద్ద నిర్మాత ఏంటి? చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఎవరైనా నిర్మాతే. నిర్మాతకి చిన్నవాడికైనా పెద్దవాడికైనా కష్టం ఒకటే, ఫైనాన్స్. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవాడు ఉంటుంది. ఇవాళ ఈ చిన్న సినిమాలు తీశారు, ఇద్దరు హిట్లు అయినాయి, వాళ్ళు వాళ్ళ ఐటీ ఉంది కాబట్టి వాళ్ళు చేశారు, రేపు వాళ్ళు సొంతంగా చేస్తారు, వాళ్ళు పెద్ద నిర్మాతలు అయిపోతారు. ఈ సోకాళ్ళు పెద్ద నిర్మాతలంతా చిన్న సినిమాలు తీసి పెద్ద సినిమాలు తీసిన వాళ్ళే కదా. సో ఎవడైనా ప్రొడక్షన్ అర్థమయ్యేదాకానే నిర్మాత, ప్రొడక్షన్ అర్థమైన ప్రతివాడు పెద్ద నిర్మాత. అయితే ఇండస్ట్రీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలకు వచ్చినా చిన్న సినిమాలకు వచ్చినా జనరల్గా ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్న మీలాంటి వాళ్ళు ఎలాంటి సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు సార్ సమస్య నుంచి? నాకు ఛాంబర్ చూసుకుంటుందా, మనకేం సంబంధం లేదు. ఛాంబర్ చూస్తుంది. కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో, నేను బాగున్న రోజుల్లో నేను కూడా సెటిల్మెంట్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు సెటిల్ చేస్తారు. సో బయటికి రావు ఇవన్నీ. అంటే మ్యూచువల్గా జరిగేది. ఒకళ్ళని హ్యూమిలియేట్ చేయటప్పుడు, నేను పలానా వాళ్ళకి ఇప్పుడు మీకు సమస్య వచ్చింది, మీ సమస్యను నేను పరిష్కరించి దాన్ని టీవీలో నేను చెప్పి అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నేను చేశాను, నేను డబ్బా కొట్టుకోవటం తప్ప అవసరమైంది మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయటం తప్ప మీకు సమస్య వచ్చిందనేది ఎందుకు తెలియాలి జనానికి? అసలు ఏమి ఇంట్రెస్ట్ జనానికి? ఊరికి మనం అల్లరి చేయటం తప్ప. సో ఆ ఇంట్రెస్ట్ లేని పనులను మనం బయటికి పెట్టాం. అందుకే చాలామంది చెప్పరు బయటికి ఏం జరుగుతుంది. అలానే సార్ ఇప్పుడు మీరు ఏదైనా సినిమాల కోసం ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి బరిలో కూడా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో చిరంజీవి గారు కావచ్చు, ఇప్పుడు వచ్చే అఖండ 2 బాలకృష్ణ గారు కావచ్చు, అలా ఏదైనా మీకు ఉంటుందా సార్ పర్సనల్ టేస్ట్, మీ పర్సనల్ టేస్ట్? అంటే నిజంగా చెప్పాలంటే నాకేం లేదమ్మా, టేస్ట్ ఉంది. నాకు ఏ సినిమా ఏంటి అనేది రిలీజ్ అయ్యి ఆడతా అంటే వెళ్ళి చూద్దామని తప్ప అక్కడ సినిమాల మీద నిజంగా చచ్చిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒకే రకమైన సినిమాలు, ఒకే రకమైన డైలాగులు, ఒకే రకమైన పాటలు, ఒకే రకమైన ఫైట్లు, ఇదే అద్భుతం అని అనుకునే వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఒక పక్కన నవ్వుకుంటూ సినిమాలు చూడటం. సక్సెస్ రేట్ పక్కన పెట్టండి. యాజ్ అన్ ఆడియన్ నాకు ఐఎమ్ నాట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్స్ అన్నమాట. బట్ కోర్టు ఇటువంటివి చూసినప్పుడు ఒక ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అబ్బా నిరాసక్తి, ఏం తెలుగు సినిమా ఎట్ అయిపోయింది అనుకుంటున్నా కానీ సడన్గా ఒక ఊపు వస్తుంది, బూస్ట్ వస్తుంది, మనం కూడా తీయాలి అనుకుంటాము. ఒక్కోసారి అది మెటీరియలైజ్ అవటం చాలా కష్టం. ఇవాళ ఉన్న కండిషన్కి నేను అడ్జస్ట్ అయ్యి సినిమా చేయటం అనేది చాలా కష్టం. అయితే సార్ ఒకవేళ మీ దగ్గర నుంచి ఒక సినిమా కనుక వస్తే ఫ్యామిలీతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారా? గతంలో మీరు తీసినటువంటి దర్శక శైలిని మార్చే ఉన్న ఇప్పుడు నేను దర్శకత్వం చేయను, 99% సినిమా డైరెక్షన్ చేయను. చేసే అవకాశం యాక్టింగ్ ఎవరిని ఇస్తే చేస్తాం, సొంతంగా ఎంతవరకు నేను చేయను మేడం. సో పెద్ద ఇంట్రెస్ట్ కూడా కాదు, నాకు యాక్టింగ్ రాదు, అందుకని దాని మీద కాన్సన్ట్రేషనే లేదు నాకు. సినిమా తీయటం అంటారా, తీస్తాం. ఇప్పుడు ప్రతి డైరెక్టరు, ప్రతి ప్రొడ్యూసరు ఇవాళ దీనికి తగ్గట్టు, ట్రెండ్కి తగ్గట్టు అంటారు. నిజంగా ట్రెండ్ తీస్తే ఎవడో ఫ్లాప్ తీయడు, ఎవళ్ళకి తెలియదు ట్రెండ్. మాకు తెలుసుని మనం అనుకోవటం మన అమాయకత్వం. పల్స్ తెలీదు. ఎప్పుడు నేను ఒక ఆడియన్గా నేను ఆలోచించాలి. నేను ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా నేను ఒక ఆడియన్గా నేను సినిమా చూస్తే, నేను మీ సినిమా చూస్తే ఎట్లా ఉంటుంది అనుకోవాలి. బట్ నేను సినిమా తీసేటప్పుడు అట్లా అనుకోను. నేను నా సినిమా ఎవడైనా చూస్తాడని నేను అనుకుంటా. మేజర్గా మనం ఫెయిల్యూర్ అయ్యేది ఇక్కడ. నేను నా ప్రొడ్యూసర్గా ఆలోచించకూడదు, నేను ఒక ఆడియన్గా ఆలోచించాలి. డైరెక్టర్ కూడా ఆడియన్గా ఆలోచించాలి, ఆర్టిస్ట్ కూడా ఆడియన్గా ఆలోచించాలి. ఎవళ్ళకాళ్ళు ఏంటంటే అబ్బా నన్ను చూసేస్తారు హీరో అనుకుంటాడు, నేను ఏది తీసినా నడుస్తున్నాను డైరెక్టర్ అనుకుంటాడు, మనం అబ్బా అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నాను ప్రొడ్యూసర్ అనుకుంటాడు. 3 కరెక్ట్ కాదు. ఈ 3 నేను ఆడియన్ అయితే ఈ కంటెంట్, ఈ ప్రొడక్షన్ చూస్తానా అనేది ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు కరెంట్ నడుస్తున్న ట్రెండ్ సీక్వెల్స్ లేదంటే సినిమాటిక్ యూనివర్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు అసలు ఏంటో, దాని మీద యూనివర్స్ ఏంటో తెలీదు, ఏదో చెప్తా ఉంటాం. అందులో మనకి అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట, లైక్ హాలీవుడ్. నాకు నిజంగా తెలియదు, నాకు అర్థం కాలేదు. అంటే దాని యూనివర్స్ అనేది అర్థం కాలేదు. సో ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు జంజీ అనేది అంటున్నారు ఇప్పుడంతా. సో వాళ్ళకి ఇటువంటి కొత్త కొత్త పేర్లు చెప్తే వాళ్ళు కంగారు పడి చూసేస్తూ ఉంటారు. సో నేను కంగారు పడతలేదు కాబట్టి నాకు తెలియదు.
అండ్ ఇప్పుడు బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నాం, జెన్జీ కొత్త కొత్త పదాలు అంటాం కాబట్టి, అంటే సినిమా అసలు స్టార్ట్ అవ్వక ముందే అది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నాం సార్. దాని ఎలా అర్థం చేసుకోవాలి, అంటే ప్రేక్షకుడి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు ఇలాంటివన్నీ? అంటే ఒకటి ఉంటుందమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే కల్కి సినిమా 5,000 కోట్లు 6,000 కోట్లు చేస్తుంది, ఈవెన్ 10,000 కోట్లు కూడా చెయ్యాలి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే నేను వెళ్ళి ఆ లొకేషన్లో వాళ్ళకి చూసా, వాళ్ళు ఏర్పాట్లు చూస్తే ఆ మేకింగ్ స్టైల్ కానీ, వాళ్ళు తయారు చేస్తున్న ఎక్విప్మెంట్ కానీ, దానికి ప్రిపరేషన్స్ కానీ హాలీవుడ్ని మించి ఉండినాయి. బట్ అందులో మిస్ అయింది ఏంటంటే వాళ్ళు కథ మిస్ అయ్యారు. కాబట్టి అది 1,200-1,500 కోట్ల దగ్గర ఆగిపోయింది. వాళ్ళు నేను అనుకున్నట్టు వాళ్ళు చూపించింది వాళ్ళ పడ్డ కష్టం అంతా సినిమాలో కనపడి ఉంటే నేను అనుకున్నట్టు 5,000 కోట్లు చేసేది, 4,000 కోట్లు చేసేది. అది ఉంటుందో ఉండదో నాకు తెలియదు, వాళ్ళ సినిమాని గురించి మనం ఎవరు కామెంట్ చేయటానికి. కానీ బట్ నాకు అనిపించింది చెప్తాను. అంటే సిమిలర్గా ప్రొడ్యూసర్ కూడా అట్లాగే ఆలోచిస్తాడు. నేను ఇంత ఎఫర్ట్ పెడతాను, ఇప్పుడు నేను అవుట్ సైడర్, నా సినిమా ఎవరితో మంది కాదు, అవుట్ సైడర్ని వెళ్ళి చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో నాకే ఫీలింగ్ వస్తే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యి ఉంటారు, వాళ్ళు 10,000 కోట్లు ఫీల్ అయ్యి ఉండాలి మరి ధర్మంగా అయితే. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, మనం చేసేటప్పుడు అట్లా ప్రిపేర్ అయితే బాహుబలి ఉంది, వాళ్ళు కూడా ఇట్లాగే ప్రిపరేషన్ చూస్తే వాళ్ళకి అనిపిస్తుంది మనం ఇంత కష్టపడుతున్నాను. నేను కొంతమంది పులిని చూసి నక్కవాత పెట్టుకుందని ఇప్పుడు ఏంటంటే ఈ 2 సినిమాలు చెప్పాను. ఈ 2 సినిమాల్లో రెమ్యునరేషన్ పార్ట్ 20-30% ఉంటుంది, సినిమా కంటెంట్ పార్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మిగిలిన సినిమాల్లో రెమ్యునరేషన్ పార్ట్ 70% ఉంటుంది, 30% ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళు ఈ సినిమాలతో కంపేర్ చేసుకుంటారు. ఈ 2 సినిమాలు ఎక్కడో ఒక డిఫరెన్స్ ఉంది. ఒకటి బాహుబలి చూసినా, త్రిబుల్ ఆర్ చూసినా, లేకపోతే పుష్ప చూసినా, లేకపోతే ఇది చూసినా, కల్కి చూసినా ఎక్కడో కొంత డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు పడ్డ కష్టానికి ఒక తేడా, సినిమాలో కొంత తేడా కనపడుతుంది. మిగిలిన సినిమాల్లో డబ్బు కనపడుతుంది కానీ కథ కనపడదు, ఇంకోటి కనపడదు, వాళ్ళ కష్టం కూడా కనపడదు. డబ్బు అంటే హీరోకి ఇచ్చేసాము, డైరెక్టర్కి ఇచ్చేసాము, ఇంకోళ్ళకి ఇచ్చేసాము, లేకపోతే లొకేషన్లో ఖర్చు పెట్టాము, సెట్ వేసాం, ఇది ఏది నాకు అవసరంలా. నాకు సినిమా చూస్తున్నంతసేపు బాగుందా లేదా, అంతే కదా. సో ఈ బాగున్నాయంటే బాగున్నాయి, అట్లీస్ట్ ఆడియన్స్కి నచ్చినవి చూశారు, 1,200 కోట్లు ఇచ్చారు. బట్ నా లెక్కలో వాళ్ళు పెట్టిన ఖర్చుకి వాళ్ళు చేస్తున్న దానికి 5,000 కోట్లు చేయాలి, అవి చేయలేదు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సార్, ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లలో మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్ ఉన్నారా? వీళ్ళల్లో ఇది చాలా బాగుంది ఈ డైరెక్షన్ క్వాలిటీ, మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ టేస్ట్ ప్రకారం? అంటే నాకు ఈ మధ్యకాలంలో అంటే నాగశ్విన్ మీద కొంచెం నమ్మకాలు ఉన్నాయి, బట్ కల్కిలో నన్ను డిసప్పాయింట్ చేశాడు నిజంగా చెప్పాలంటే. అంతకుముందు 2 సినిమాలు తీశాడు, బ్రహ్మాండంగా తీశాడు అతను. మహానటి కానీ దానికి ముందు సినిమా కానీ బ్రహ్మాండంగా తీశాడు. బట్ కల్కిలో ఏంటంటే కష్టం కనపడుతుంది, అతను కష్టం కనపడుతుంది, మేకింగ్ కనపడుతుంది. కానీ ఆ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం కానీ, సినిమా కానీ కరెక్ట్ మూడ్లో తీసుకెళ్ళుంటే అది నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ప్రపంచ చరిత్రలో నిలబడే సినిమా అయ్యి ఉండేది. అందుకని అతని మీద నాకున్న నమ్మకం అంత చేస్తాడు అనుకున్నాను. ఫినిషింగ్ అంత పెద్ద యాక్టర్స్ ఉండటం వల్లనా, లేకపోతే ప్రెషర్ ఉంటుందా సార్ పాన్ ఇండియా? ఏముందో మనకు తెలియదు, వాళ్ళ కష్టం మనకేట తెలుస్తుంది. కానీ బట్ ఏదో నేను అనుకున్న ఊహించింది నాకు ఊహించింది, నేను ఊహించడం నా తప్పు, వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఎంత నువ్వు అంత తీసుకుంటారు, నేను అనవసరంగా ఎక్కువ ఊహించానేమో, మనకు తెలియదు. అయితే ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి తమ్మారెడ్డి గారి పైన కొన్ని ఎలిగేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాయి సార్, వాటిపైన మీ స్పందన? ఎలిగేషన్ అన్నారు, ఇంక ఎలిగేషన్ అన్నప్పుడు మన స్పందనే ఉంటుంది, ఎవడిష్టం ఆడిది. ఇప్పుడు ఎవరి మీదన్నా ఏదైనా చూసి, ఇప్పుడు నేను ఆ సినిమా కల్కి సినిమా 5,000 కోట్ల నేనేవాడిని అనుకుంటానికి, అట్లాగే మీరు నేను దొంగ అనుకుంటే అనుకోండి. ఇప్పుడు నాకు మనస్సాక్షి ఉంటుంది, తప్పు చేయాల్సానా, ఒప్పు చేసాను, తప్పు చేస్తే గిల్ట్ సెట్ చేయండి, తప్పు చేయలేదంటే లేదు. సో అది ఏం ప్రాబ్లం లేదు. అంటే ప్రతి మనిషికి ఈ ఒక శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. అది ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన దానికల్లా మనం బాధపడాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ మనం తప్పు చేస్తే. సో ఇప్పుడు ఓవరాల్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి
సిచ్యువేషన్స్ అన్నీ కూడా మా అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు, దానికి సంబంధించి కాసులు కురిపిస్తారు అన్నది మీరు ఫైనల్గా మా అందరికీ మరోసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత టైం మాతో కేటాయించి ఈ విషయాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.